పవన్ కాటమరాయుడు ఒక షెడ్యూల్ పూర్తవగానే ఆయన నెక్స్ట్ సినిమా గురించి న్యూస్ మొదలైపోయాయి. ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ అయిన పవన్ త్రివిక్రమ్ల కలయికలో 100 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా రాబోతుందట. మొదట కోబలి టైటిల్తో సినిమా చేయాలనుకున్నారు, కానీ కాటమరాయుడు కూడా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ కావడంతో వేరే స్క్రిప్ట్ చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఆ సినిమాకి ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా, ప్రతి ఆడియన్కి క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న కాటమరాయుడు నెక్స్ట్ షెడ్యూల్ రామేశ్వరంలో జరుగుతుంది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచే ఎంటర్టైన్మెంట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుందట. పవన్ తమ్ముళ్ళుగా శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు ఎంపికయ్యారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ అవుట్పుట్ అదిరిపోయిందని లొకేషన్ నుండి కొన్ని విషయాలు లీక్ అవ్వడంతో సినిమా యూనిట్ అంతా జాగ్రత్త పడుతుంటే అభిమానులు మాత్రం ఆనందపడుతున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ ఎంబీబీఎస్. కంగ్రాట్స్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయినా డాక్టర్ గా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రా. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ. ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. మోకాళ్ళ నొప్పులండి, నడుము నొప్పండి. నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకొని తాగాల్సి వస్తుంది. చూస్తూ ఇలా